వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి ఆశీస్సులతో పెంచులకోన శ్రీ పెనుశీల లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం కమిటీ చైర్మన్గా రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ఆప్తులు, మా శ్రేయోభిలాషి, మా అన్నగారు శ్రీ చెన్ను తిరుపాల్ రెడ్డి గారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు ఇలాంటి మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటూ మీ దేవుళ్ల వెంకటేశ్వర్లు విద్యా కమిటీ చైర్మన్, దేవుళ్ల పుల్లయ్య మాజీ విద్యా కమిటీ చైర్మన్, ప్రాథమిక ఉన్నత పాఠశాల పంగిలి గ్రామం, రాపూర్ మండలం, నెల్లూరు జిల్లా. తన ప్రాణాల్ని పణంగా పెట్టి పాకిస్తాన్ ట్యాంకుల్ని పేల్చి అమరుడైన 32 సంవత్సరాల ఒక అసమాన దేశభక్త వీరుడి గాథ, నిరుపమాన రోమాంచిత విస్మృత సాహస గాథ. ది గ్రేట్ పరమవీర చక్ర అబ్దుల్ హమీద్. ముందుగా పరమవీర చక్ర గురించి తెలుసుకుందాం. పరమవీర చక్ర అంటే అత్యున్నత ధైర్యం చక్ర అని దీని అర్థం. పరమవీర చక్ర అవార్డు భారతదేశం యొక్క అత్యున్నత సైనిక పురస్కారం. భారతరత్న, పరమవీర చక్ర, మహావీర చక్ర శాంతి సమయాలలో ఇచ్చే అశోక చక్ర అనే మరో పురస్కారమే. పరమవీర చక్రకు సమానం పరమవీర చక్ర కేవలం త్రివిధ దళాలలో పనిచేసే వారికి మాత్రమే ఇవ్వబడుతుంది. కానీ అశోక చక్ర మాత్రం ఏ భారతీయునికైనా ప్రదానం చేయవచ్చు. పరమవీర చక్ర మాదిరిగానే అశోక చక్ర కూడా మరణాంతరం కూడా పురస్కరించవచ్చు. పరమవీర చక్ర పురస్కారం యుద్ధ సమయంలో అత్యున్నత ధైర్య సాహసాలు ప్రదర్శించినందుకు అందజేస్తారు. ఈ పురస్కారం అమెరికాకు చెందిన మెడల్ ఆఫ్ ఆనర్ మరియు బ్రిటన్కు చెందిన విక్టోరియా క్రాస్కు సరి సమానం. ఈ పరమవీర చక్ర అనేది ఇప్పటికీ దాదాపు 21 మందికి బహుకరించారు. మొదటి గ్రహీత మేజర్ సోమనాథ్ శర్మ మరియు చివరిగా కెప్టెన్ విక్రమ్ బాత్రా ఈ అవార్డును అందుకున్నారు. ఇంకా రానున్న రోజుల్లో ఆ మహానుభావుడు ఎవరో పరమవీర చక్ర ఒక అవార్డు పొందేవారు. ఇప్పటికీ 21 మంది దాకా ఈ అవార్డు పొంది ఉన్నారు. పరమవీర చక్ర పొందిన అబ్దుల్ హమీద్ యొక్క జన్మస్థలం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాపూర్ జిల్లా ధంపూర్ స్వస్థలం. జూన్ 1, 1933లో ఆయన జన్మించారు. అబ్దుల్ హమీద్ చేసిన పోరాటాలు, యుద్ధాలు: సినో ఇండియన్ వార్, ఇండో పాకిస్తానీ వార్ ఆఫ్ 1965, బ్యాటిల్ ఆఫ్ అసల్ ఉత్తర్. అబ్దుల్ హమీద్కు పరమవీర చక్ర అత్యున్నత పురస్కారంతో సహా ఎన్నో అవార్డులు అందుకున్నారు. అందులో నుంచి సమర సేవా స్టార్, రక్షా మెడల్, సైన్య సేవా మెడల్ అవార్డు కూడా ఆయన పొందారు. బ్రిగేడియర్ ఖాన్ డాల్వి నాయకత్వంలో ఇండియాకు చైనాకు మధ్య జరిగిన యుద్ధంలో పాల్గొని తన అసమాన ధైర్య సాహసాలకు ప్రదర్శించారు. కాలినడకన భూటాన్కు, మిసామరీకు వెళ్ళి వచ్చారు. కంపెనీ క్వార్టర్ మాస్టర్ హవిల్దార్ అబ్దుల్ హమీద్ భారత సైనిక దళంనకు చెందిన ద గ్రెనేడర్స్ యొక్క 4వ బెటాలియన్కు చెందిన సైనికుడు. ఆయన 1965లో ఖేమ్కరణ్ సెక్టారులో జరిగిన ఇండో పాకిస్తాన్ యుద్ధంలో వీరమరణం పొందారు. ఆయనకు మరణాంతరం భారతదేశ అత్యున్నత మిలిటరీ పురస్కారమైన పరమవీర చక్రను భారతదేశ ప్రభుత్వం ఇచ్చింది. దేశం కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన మహాసాహసి ఆయన. 1965 సెప్టెంబర్ 10 పంజాబ్లోని ఖేమ్కరణ్ సెక్టార్ భీకవిండ్ గ్రామం. ఉదయం 8 గంటలకి సన్నని విచిత్రమైన రోదా గ్రామస్తుల చెవిన తాకుతుంది. అది భారత భూమిని కబలిద్దామని దుష్టకాంక్షతో నిప్పులు కక్కుతున్న పాకిస్తాన్ ట్యాంకుల ధ్వని. బూడిద, ఆకుపచ్చ కలిపిన రంగులో ఉన్న అమెరికన్ తయారీ ప్యాటర్న్ ట్యాంకులు భీకవిండ్ పొలాల్లోకి చొచ్చుకు వచ్చేస్తున్నాయి. అప్పుడప్పుడు ట్యాంకుల నుంచి అమెరికన్ తయారీ మందుగుండు నిప్పులు చిమ్ముతుంది. అక్కడి దృశ్యం భీతావహంగా ఉంది. గ్రెనేడియర్స్ యొక్క 4వ బెటాలియన్ క్వార్టర్ మాస్టర్ అబ్దుల్ హమీద్ తన బెటాలియన్లో భీకవిండ్ దగ్గర
పొజిషన్ తీసుకుని నిరీక్షిస్తున్నాడు. సన్నని రోద క్షణక్షణానికి దగ్గరవుతుంది. నిరీక్షణ దుర్భరంగా ఉంది. భీకవిండ్ గ్రామంలో శత్రువుల కోసం జీపుకు బిగించిన రికాయిల్ లెస్ గన్ ట్రిగ్గర్ మీద వేలుతో ఎదురుచూస్తున్న హమీద్ మనసులో ఎన్నో చిత్రాలు మెదులయ్యాయి. శత్రు ట్యాంకుల కింద నేల రాలి నలిగిపోతున్నాయి. హమీద్ పిడికిళ్ళు ఆగ్రహంతో బిగుసుకున్నాయి. జై భారత్! హమీద్ ధైర్యంగా తుపాకీని గురిచూసి పేలిస్తూ తన జీపును శత్రు ట్యాంకులకు అభిముఖంగా నడిపించాడు. భారత బెటాలియన్ ఒక్కసారిగా ఉత్తేజితమైంది. ట్యాంకులకు ఎదురొడ్డి తుపాకీ కాల్పులతో ముందుకు వస్తున్న భారత సైన్యాన్ని చూసి శత్రువుకి ఆశ్చర్యం కలిగింది. ఏమిటిది? ట్యాంకులకి తుపాకులతో జవాబా? ట్యాంకుల నుంచి మహా విస్ఫోటక శక్తితో దూసుకెళ్లే అగ్నిగోళాల్ని ఈ తుపాకులు ఎలా ఆపగలవు? ఏమిటి ఈ భారతీయులు మొండి ధైర్యం? పాకిస్తానీ కమాండర్లు నవ్వుకున్నారు. ఆ క్షణంలో జరిగింది ఒక అద్భుతం. హమీద్ చేతిలో నిప్పులు కక్కిన తుపాకీ నుంచి వచ్చిన బుల్లెట్ల తాకి ట్యాంకు పక్క భాగం నుంచి మంటలు రేగాయి. 1-2-3 క్షణాల తర్వాత మహా విస్ఫోటం. పాకిస్తానీ ట్యాంకు పెద్ద శబ్దంతో పేలిపోయింది. భారత్ మాతాకి జై, బోలో స్వాతంత్ర భారత్కి జై. భారత సైనికుల ఉత్సాహం మిన్నుముట్టింది. 1 నిమిషం పాకిస్తాన్ సైన్యం తేరుకోలేదు. మరుక్షణం క్రోధ్రంతో సైనికులు దూసుకు వచ్చారు. భారత సిపాయి చేతిలో పేలిపోయిన దృశ్యం పాకిస్తాన్ సైన్యంలో తీవ్రమైన కలవరానికి, క్రోధానికి కారణమైంది. ట్యాంకులు నిప్పులు కక్కుతున్నాయి. భాయియోं దుష్మనోं को नहीं आगे बढ़ने देना. హమీద్ తన సైనికుల్ని ఉత్సాహపరుస్తున్నాడు. అయితే యుద్ధం భీకరంగానే ఉంది. ఫిరంగి గుళ్ళకి సైనికులు దేహాలు ఛిద్రమై గాల్లో ఎగురుతున్నాయి. ఇరు పక్షాల్లో ప్రాణ నష్టం భారీగానే ఉంది. ఆ రోజు ఖేమ్ఖరన్ సెక్టారులో మందుగుండు విషయంలో, ఆయుధాల విషయంలో పాకిస్తాన్దే పైచేయి. అయినా పట్టుదల, ఆత్మత్యాగం, మాతృభూమి పట్ల ప్రాణాధికమైన మమకారం, చెక్కు చెదరని పౌరుషం భారత సైన్యం పోరాట పటిమని వెలిగిస్తున్నాయి. ఇప్పుడు విమానదళం కూడా పాకుకు తోడైంది. పాక్ ట్యాంకులు ప్రతి కార్యచ్చతో హమీద్ను టార్గెట్ చేశాయి. హమీద్ జీపు రణరంగమంతా శత్రువుని ముప్పు తిప్పలు పెడుతూ వీర విహారం చేస్తుంది. పట్టుదలగా 2 ట్యాంకులు మందుగుండు పేలుస్తూ హమీద్ జీపును వెంబడిస్తున్నాయి. హమీద్ జీపు అనూహ్యమైన మూమెంట్స్తో శత్రువులని తికమక పెడుతూ గురికి అందకుండా తిరుగుతుంది. హఠాత్తుగా ముందు వెళ్తున్న హమీద్ జీపు రౌండ్ కొట్టి వెనక్కి తిరిగి తనకి అభిముఖంగా రావడం చూసి పాకిస్తానీ ట్యాంకులోనున్న సిపాయికి అర్థం కాలేదు. అర్థమయ్యేలోపు సమయం మించిపోయింది. యూ ఇండియన్ డెవిల్ అని ఆగ్రహంగా అరిచాడు ఆ పాకిస్తానీ సోల్జర్. అప్పటికే హమీద్ జీపు ట్యాంకు దగ్గరికి వచ్చేసింది. హమీద్ సీటు మీద నుంచి లేచి నిలబడి ట్యాంకుకు పాయింట్ బ్లాంక్ రేంజ్ వచ్చాక ట్రిగ్గర్ నొక్కాడు. గుండు సూటిగా ట్యాంకు బానెట్ని తాకి పెద్ద శబ్దంతో పేల్చేసింది. మంటలు ఒక్కసారిగా పైకి ఎగిశాయి. ఇంతలో ఇప్పుడు ఎదురుగా మరో దుష్మని ట్యాంక్ అవతలి సోల్జర్కి అర్థమయ్యేలోగా హమీద్ తుపాకీ మరోసారి గర్జించింది. సోల్జర్ పక్కకి తప్పించేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. హమీద్ గురి చూసి టార్గెట్ని పేలుస్తూనే ఉన్నాడు. కన్ను మూసి తెరిచేలోగా 3వ ట్యాంక్ కూడా పేలిపోయింది. జిందాబాద్, భారత్ కి ఫౌజీ జిందాబాద్, బోలో భారత్ మాతాకి జై. భారత సైన్యం విజయంతో చేస్తున్న నినాదాలు హమీద్కి వినిపిస్తూనే ఉన్నాయి. పాకిస్తాన్ సైన్యంలో కలకలం రేగింది. రెప్పపాటు కాలంలోనే 2 ట్యాంకులు పేలిపోవడం అనూహ్యం. భారత సైనికుల శౌర్యం, శత్రువు భీకరంగా ఉంది. ఫౌజీ హోతో కైసా హోనా, హవాల్దార్ హమీద్ జైసా హోనా. భారత సైన్యం శత్రు మూకపై విజృంభించింది. అబ్దుల్ హమీద్ పాకిస్తానీలను భయకంపితులను చేస్తూ ప్రచండంగా విజృంభించాడు. పాక్ సైన్యం వెనుక అడుగు వేసింది. స్వాధీనమైన పాకిస్తాన్ ట్యాంకుపై భారత సైనికుల విజయ విహారం చేస్తున్న ఈ చిత్రాన్ని మీరే చూడొచ్చు. హమీద్ వద్ద బుల్లెట్లు అన్నీ దాదాపుగా ఖర్చయిపోయాయి. హమీద్ నిశ్చయానికి వచ్చాడు. వేగంగా తన జీపుని సూటిగా ట్యాంకు వైపుకు పోనిచ్చాడు.
పాకిస్తాన్ సోల్జర్కి క్షణకాలంలో అతనేం చేస్తున్నాడో అర్థం కాలేదు. ఏ హిందుస్థానీ పాగల్ ఫౌజీ క్యా కర్నా చాహ్ రహా హై అని ఆ పాకిస్తానీ సోల్జర్ గట్టిగా అరిచాడు. హమీద్ చేతిలో ఆయుధం చివరి బుల్లెట్లతో నిప్పులు చిమ్ముతుంది. హమీద్ జీపు ట్యాంకు వైపుకి వేగంతో దూసుకు వస్తుంది. ఇరు పక్షాల సైన్యం జరిగిందేమిటో గ్రహించేలోగా హమీద్ తన జీపుతో శత్రువు ట్యాంకుని ఢీకొన్నాడు. సరిగ్గా ఢీకొనే ముందు తన డ్రైవర్ని లోడర్ని జీపు నుంచి దూకేయమని అబ్దుల్ హమీద్ ఆజ్ఞ ఇచ్చాడు. హమీద్కు దూకే అవకాశం లేదు. పెట్రోల్ ట్యాంకు పగిలి ఉగ్ర విస్ఫోటం ఒక్కసారిగా నలువైపులా మంటలు చిమ్మాయి. 4వ పాకిస్తానీ ట్యాంకు కూడా ధ్వంసమైంది. హవల్దార్ అబ్దుల్ హమీద్ దేహం ఛిద్రమై గాల్లోకి ఎగిరింది. భారత సైన్యం ఆందోళనగా ట్యాంకును సమీపించారు. శత్రువులు భీతావోహులై పారిపోయారు. హవల్దార్ అబ్దుల్ హమీద్ ఛిద్రమైన శరీరం దూరంగా గడ్డిలో అవయవాలు తెగిపోయి దేహం చాలా భాగం కాలిపోయింది. కళ్ళు పాడైపోయాయి. కొద్ది సెకన్లు అబ్దుల్ హమీద్ దేహంలో ప్రాణం రెపరెపలాడింది. పిడికిళ్ళు బిగుసుకున్నాయి. జై హింద్ అంటూ అబ్దుల్ హమీద్ తుది శ్వాస విడిచారు. కొందరు సైనికులు తట్టుకోలేని బాధతో ఏడ్చారు. హమీద్ దేహంపై త్రివర్ణ పతాకం కప్పారు. అబ్దుల్ హమీద్ శౌర్యం, అబ్దుల్ హమీద్ దేశప్రేమ, అబ్దుల్ హమీద్ బలిదానం భారతీయ సైనికుల్లో కర్తవ్య స్ఫూర్తిని నింపాయి. ఆ 2-3 రోజుల్లో అబ్దుల్ హమీద్ నాశనం చేసిన పాకిస్తానీ ట్యాంకులు, ధ్వంసం చేసిన పాకిస్తానీ ట్యాంకులు దాదాపుగా 8 ట్యాంకులను అబ్దుల్ హమీద్ ధ్వంసం చేశారు. ఉత్తరప్రదేశ్లోని అతని సమాధిపై ఒక స్మారక స్తూపం నిర్మించబడింది. ప్రతి సంవత్సరం అక్కడ మేళా నిర్వహిస్తారు. హమీద్ పేరు మీద ఒక పాఠశాల, గ్రంథాలయం, ఆసుపత్రిని కూడా నెలకొల్పారు. ఆర్మీ పోస్టల్ సర్వీసు హమీద్ పేరిట ఒక పోస్టల్ కవర్ను సెప్టెంబర్ 10, 1979న జారీ చేశారు. భారత పోస్టల్ స్టాంపును భారత ప్రభుత్వం జనవరి 28, 2000 సంవత్సరంన జారీ చేశారు. ఆ స్టాంపుపై హమీద్ ఒక జీపుపై నుండి శత్రువు ట్యాంకులను కాల్చుతున్నట్లు చిత్రం ఉంటుంది. 2008లో హమీద్ భార్య రసూలన్ బీబీ అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ను కలిసి వారి గ్రామంలో మిలిటరీ రిక్రూట్మెంట్ సెంటరు నెలకొల్పవలసిందిగా కోరారు. అదేవిధంగా దుల్లాపూర్లోని ఆయన గృహాన్ని స్మారక భవనంగా చేయాలని ఆవిడ కోరారు.